కాసేపట్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఇక ఎస్పీ యూనివర్సిటీ సేనేట్ హాల్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. నిన్న జరగాల్సిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక బెదిరింపులు, దాడుల మధ్య కోరం లేక ఇవాల్టికి వాయిదా పడింది. ఇక ప్రిసైడింగ్ అధికారి తిరుపతి జేసీ శుభం బన్సల్ నిన్న ఉదయం 11 గంటలకు ఎస్వీ యూనివర్సిటీ సేనేట్ హాల్లో ఎన్నిక ప్రక్రియ ప్రారంభించగా దాదాపు గంటల పాటు ఆయన వేచి చూసినా కోరానికి సరిపడా సభ్యులు రాలేదు. దీంతో మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కాసేపట్లో జరగబోయే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. తిరుపతి నగరంలో 50 మంది కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 47 మంది ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ఇక మొత్తంగా 50 మంది సభ్యులకు గాను సగం మంది హాజరు కావాల్సి ఉండగా ఎమ్మెల్యే ఆరణితో కలిసి 22 మందే రావడంతో కోరం లేదని అనివార్యంగా ఎన్నికను వాయిదా వేశారు. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై నిన్న ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని, సోమవారం ఉదయం ఎన్నిక సమయంలో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇక కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని పిటిషన్లో వైఎస్ఆర్సీపీ కోరింది. ఇక వైసీపీ పిటిషన్ను లంచ్ మోషన్ గా స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయిన సుజాత ఎస్వీయూలోని సేనేట్ హాల్ కు వెళ్లేందుకు కార్పొరేటర్లు వినియోగించే బస్సుకు పోలీసు భద్రత కల్పించాలని ఎస్పీని ఆదేశించారు. భద్రత కల్పించాలని కోరుతూ ఎస్పీకి సమర్పించే వినతిపై ఆ బస్సులో ప్రయాణించే కార్పొరేటర్ల సంతకాలు ఉండాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, నిన్నటి నుంచి మనం చూసినట్లయితే తిరుపతి జిల్లాలో ఇటు జనసేనకి కావచ్చు, వైసీపీ నేతలకి హోరాహోరీ పోటీ అయితే నెలకొందని మనం అనుకోవచ్చు. ఇక డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ రోజు జరగనుంది. మరి ఎటువంటి పరిణామాలు నెలకొనబోతున్నాయి తిరుపతిలో? రైట్, ఏదైతే మనం నిన్నటి నుంచి కానీ చూసుకున్నట్టయితే ఉద్రిక వాతావరణం కూడా సరే ఈ యొక్క తిరుపతి కార్పొరేషన్ కి సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నికను కైవసం చేసుకోవడానికి అటు వైఎస్ఆర్సీపీ జనసేన అయితే పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న జరగాల్సిన ఎన్నికల నేపథ్యంలో కూడా సరే ఏదైతే సెనెట్ హాల్ కు వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో ఈ కార్పొరేటర్లు అందరినీ కూడా సరే ఆ బస్సులోంచి దిగే టైంలో కూడా సరే చిన్నపాటి ఘర్షణ కూడా అయితే జరిగింది. ఈ ఘర్షణలో కూడా సరే నలుగురు కిడ్నాప్ అయ్యారు మా వాళ్ళు అంటూ కూడా సరే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, అదేవిధంగా మేయర్ కూడా సరే ఆరోపించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అనంతరం కూడా సరే సెనెట్ హాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే కార్పొరేట్ కి సంబంధించినటువంటి అయితే రిపోల్ అయితే ఎన్నికకు సంబంధించి 22 మంది మాత్రమే హాజరయ్యారు. కోరం లేని కారణంగానే దాన్ని వాయిదా వేస్తున్నామంటూ కూడా సరే ఎన్నికల అధికారి అయితే ప్రకటించిన నేపథ్యంలో కూడా సరే అయితే నిన్న రాత్రి కూడా సరే అటు వైఎస్ఆర్సీపీ టీడీపీ కూడా సరే అటు ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే కూడా ఉండిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఏదైతే తమ కార్పొరేటర్ నలుగురిని కిడ్నాప్ చేశారంటూ కూడా సరే ఏదైతే వదంతులు వస్తున్న నేపథ్యంలో కూడా సరే వాళ్ళందరూ కూడా సరే 4 కార్పొరేటర్లు కూడా సరే ఒక సెల్ఫీ వీడియోలు కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. తమను ఎవరు కిడ్నాప్ చేయలేదు, మేము స్వచ్ఛందంగా అక్కడ జరుగుతున్న కలాటం వల్ల మేము పక్క ప్రాంతంకి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేసి కొంతమంది మరొక కార్పొరేటర్ అయితే మేము పక్కనే తెలిసిన బంధువుల ఇంటికి వెళ్ళామంటూ కూడా సరే వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే నిన్న రాత్రి మాత్రం ఒక హైడ్రామా అయితే నడిచిందని చెప్పుకోవచ్చు. అయితే తిరుపతి నగరంలో కూడా సరే అటు రాయల్ నగర్ కావచ్చు, అదే విధంగా గలాట జరిగిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారంటూ వదంతుల నేపథ్యంలో కూడా సరే ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తను క్షేమంగానే ఉన్నాను, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదంటూ కూడా సరే ఒక వీడియో విడుదల చేయడం. ఆ తర్వాత కూడా సరే ఇవాళ ఏదైతే నిన్న వైఎస్ఆర్సీపీ ఏదైతే ఏపీ హైకోర్టుని లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే దరఖాస్తు చేసిందో ఈ దరఖాస్తు కూడా ఏపీ హైకోర్టు కూడా సరే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి తిరుపతి ఎస్పీకి. ఏదైతే ఎన్నిక నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, ఏదైతే కార్పొరేటర్లందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళ ఆధార్ కార్డులు ఏదైతే ఏ వెహికల్ అయితే వెళ్తారో ఆ వెహికల్ నెంబర్తో నోట్ చేసుకో వాళ్ళ దగ్గర సంతకాలు సేకరించి మరి వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇస్తూ సెనెట్ హాల్ వరకు కూడా దింపాలంటూ కూడా సరే డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎస్పీ ఏదైతే తిరుపతికి దాదాపు 1.4 కిలోమీటర్ దూరం నుంచి కూడా సరే అన్నింటినీ అయితే మొత్తం ఎవరెవరు వస్తున్నారంటే కూడా సరే మొత్తం స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే లోపల పంపిస్తున్నారు. ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి అలో చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే బయట వ్యక్తులను అలో చేయకుండా ఏదైతే నిన్న జరిగిన ఘర్షణను దృష్టిలో ఉంచుకొని కూడా సరే
చుట్టుపక్కల కూడా 30 యాక్ట్ తో పాటు 144 సెక్షన్ కూడా అమల్లో చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం కూడా సరే ఏదైతే తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా మీడియాతో మాట్లాడడం అయితే జరిగింది. తిరుపతి నగరంలో ఒక కేసు మాత్రం ఇప్పటి వరకు నమోదైన పరిస్థితి అయితే ఉంది. కిడ్నాప్ సంబంధించి ఎవరు ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఫిర్యాదు చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామంటూ కూడా సరే ఎస్పీ ఇప్పుడు కొద్దిసేపు అయితే మీడియాతో వెల్లడించే పరిస్థితి అయితే ఈ ఎన్నికకి సంబంధించి ఏదైతే కోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారమే వాళ్ళకి ఏదైతే పైలట్ వెహికల్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా క్షేమంగా ఏదైతే సెనెట్ హాల్ కి తీసుకొచ్చే ఏర్పాట్లను ఇప్పటికే సిద్ధం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. 11 గంటలకు జరగబోయేటువంటి ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నిక డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా సరే నిన్న జరిగినటువంటి గొడవలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడ ఘర్షణ వాతావరణం లేకుండా కూడా సరే మొత్తం యూనివర్సిటీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా సరే జల్లెడు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 11 గంటలకి ఇంకా మరి కొద్దిసేపట్లో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే భువన కరుణాకర్ రెడ్డి నివాసం నుంచి మరి కొద్దిసేపట్లో కూడా బయలుదేరి సెనెట్ హాల్ రానున్నారు. అదేవిధంగా టీడీపీకి సంబంధించి అయితే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి కార్పొరేటర్ అయితే మద్దతు తెలుపుతున్నారు కూటమికి. వాళ్ళందరూ కూడా సరే అయితే చిత్తూరు దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఒక రిసార్ట్ లో అయితే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడి నుంచి ఇప్పటికే అక్కడి నుంచి బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో అట్లా ఏదైతే కూటమికి సంబంధించిన మద్దతు తెలిపే కార్పొరేటర్లు అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మద్దతు తెలిపే కార్పొరేటర్లు అందరూ కూడా సరే మరి కొద్దిసేపట్లో సెనెట్ హాల్ కు చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందంటూ కూడా సరే అట్లా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. అయితే వీళ్ళందరికీ కూడా సరే ప్రొటెక్షన్ ఇచ్చి మాత్రం క్షేమంగా ఇక్కడ సెనెట్ హాల్ కి తీసుకొచ్చే ఏర్పాటు అయితే చేస్తున్నామని ఎస్పీ చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో ఉంది. రైట్ గిరినా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.